వాలంటీర్లను నిలువరించడం ఎలా? వైసీపీ కార్యకర్తలను మించి మరీ ప్రచారం చేస్తున్న వారికి అడ్డుకట్ట ఎలా వేయాలి? ఇప్పుడు ఇదో పెద్ద ప్రశ్న. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ చెప్పింది. వారిని ఏజెంట్లుగా కూడా కూర్చొనివ్వొద్దని స్పష్టం చేసింది. ఇక ఎన్నికల ప్రచారం చేయడము కుదరదని తేల్చి చెప్పింది. అయినా సరే వాలంటీర్లు ఎక్కడ ఆగడం లేదు. కరపత్రాలు పట్టుకుని కొందరు, కండువాలు వేసుకుని మరికొందరు, జెండాలు కూడా పట్టుకుని ఇంకొందరు జగన్ భజన చేస్తూనే ఉన్నారు. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ఎలా నిలువరించాలో అర్థం కాక అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ల కట్టడికి ఒక మార్గం లభించింది. అదే ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని 123, 129, 134A సెక్షన్లతో పాటు ఐపీసీ 171F ప్రయోగించడం. వాలంటీర్ల స్వచ్ఛంద సేవకులు అని పూర్తికాల ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వారికి ఎన్నికల కోడ్ వర్తించదు అని వైసీపీ వాదిస్తోంది. కానీ ఈ వాదన ఎంతమాత్రం చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాలంటీర్లు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పటికీ ప్రభుత్వ సంఘటిత నిధి నుంచే గౌరవ వేతనం అందుకుంటున్నారు. వాలంటీర్, కాంట్రాక్ట్, పర్మనెంట్ ఇలా పేరు ఏదైనప్పటికీ గౌరవ వేతనం, జీతం, రెమ్యునరేషన్ ఇలా తీరు ఏమైనప్పటికీ ప్రభుత్వ సంఘటిత నిధి నుంచి డబ్బులు తీసుకుని పనిచేసే వారంతా పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తారు. ఇక వీరందరికీ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది. వాలంటీర్లకు ఇదే వర్తిస్తుంది. ఉద్యోగులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినప్పుడు ఏం చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు వాలంటీర్లపై కూడా తీసుకోవచ్చు. ఇక సస్పెండ్ చేస్తే చేసుకోండి, మేము ఇంకా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాం అన్నట్లుగా కొందరు వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు వారికి అండగా నిలబడుతున్నారు. ఈ బరి తెగింపును ఆపేందుకు ఒక మార్గం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తుత్తి హెచ్చరికలు, ప్రభావితం చూపలేని సస్పెన్షన్లతో సరిపెట్టకుండా నియమావళిని ఉల్లంఘించే వాలంటీర్లపై ఆ సెక్షన్ల కింద కేసు పెట్టాలని సూచిస్తున్నారు. కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా లభించవని, అప్పుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 ప్రకారం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం నేరం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించినా, వారికి ఓటెయ్యాలంటూ ప్రభావితం చేసినా సెక్షన్ 129 ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 134A ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు ఎవరు ఎన్నికల ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. ప్రభుత్వ సంఘటిత నిధి నుంచి గౌరవ వేతనం పొందుతున్న వాలంటీర్లందరికీ ఈ సెక్షన్లు వర్తిస్తాయి. వీటిని ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి శిక్షించవచ్చు. ఇక ఐపీసీ సెక్షన్ 171F ప్రకారం ఎన్నికల్లో ఓటర్లను అవాంఛనీయ రీతిలో ప్రభావితం చేయడం శిక్షార్హమైన నేరం. దీని కింద గరిష్టంగా 1 ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇది కూడా వాలంటీర్లకు వర్తిస్తుంది. ప్రభుత్వం ఎలాగో వారిపై చర్యలు తీసుకోదని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రజా ప్రాతినిధ్యం చట్టం ఐపీసీ ప్రయోగిస్తే తప్ప వాలంటీర్లు పద్ధతిగా ఉండరు అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యకుమార్ విచారణ చేశారు. వాలంటీర్ల వాడకానికి కొత్త డ్రామా అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఆధారంగా విచారణ జరిగింది. ఇక నాగార్జున అనే వాలంటీర్ నేను వైసీపీ ప్రచారం చేసేది ఏం చేస్తారో చెయ్యండి అంటూ కరాఖండిగా చాలా నిర్లక్ష్యంగా చెప్పినట్లు చెప్తున్నారు. అదే రాసి ఇవ్వాలి అని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి సురేష్ బాబు కోరగా వైసీపీ ప్రచారంలో తాను పాల్గొంటాను అని రాసిచ్చినట్లు తెలిసింది. ఇక కొద్దిసేపటికి ఎంపీడీఓ పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా హైడ్రామా నడిచింది. వైసీపీ నేతలకు నాగార్జున ఫోన్ కలిపి మాట్లాడాల్సిందిగా ఎంపీడీఓకి ఇవ్వగా ఆయన నిరాకరించారు. దీంతో నాగార్జున కొంత తగ్గాడు. పంచాయతీ కార్యదర్శి ముందు ఇచ్చిన సంజాయిషీకి భిన్నంగా తప్పయింది, తెలియక వెళ్లా, మళ్లీ ప్రచారంలో పాల్గొనను అని సంజాయిషీ రాసిచ్చాడు. మొదటి తప్పుగా అధికారులు పరిగణించి నాగార్జున్ను వదిలేశారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం నేరేడుపల్లి వరిమడుగు గ్రామాల్లో కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి
దద్దాల నారాయణరావు సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లక్ష్మక్కపల్లె సచివాలయ పరిధిలోని 2 వాలంటీర్లు హడావిడి చేశారు. అభ్యర్థితో కలిసి దిగిన ఫోటోను ఒక వాలంటీర్ తన వాట్సాప్ గ్రూపులో డీపీగా పెట్టుకున్నారు. వైసీపీకి ఓటు వేసేందుకు నిరాకరించమని తమపై వాలంటీర్ ఆమె భర్త దాడి చేశారని భార్యాభర్తలు నిన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక దాడి చేసిన 2 బాధితులకు బంధువులే. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామ సచివాలయ పరిధిలో 8వ వార్డులో ఈ ఘటన జరిగింది. ఎన్నికల వేళ అనంతపురం జిల్లా గుమ్మఘట్టం మండలం పరిధిలోని పూలకుట్ట గ్రామ వాలంటీర్ హనుమంతు కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనంపై మద్యం తెస్తూ నిన్న పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నిన్న పెదనందిపాడు మండల పరిధిలోని వాలంటీర్లతో రహస్య సమావేశం జరిగినట్టు తెలిసింది. ఒక్కో వాలంటీర్కు స్వీట్ ప్యాకెట్, 5,000 నగదు ఈ సమావేశంలో అందించినట్లు సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లి ఇరుసు మండలం కోడ్ ఉల్లంఘించి వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. మేము సిద్ధం వైసీపీ కార్యక్రమాలు వాలంటీర్లు శీర్షికన నిన్న ఆంధ్రజ్యోతి కోనసీమ జిల్లా మెయిన్లో వచ్చిన వార్త ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినందుకు అనకాపల్లి జిల్లా కొత్త మల్లంపేట సచివాలయం పరిధిలో 2 వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా వాలంటీర్లకు కొంతమంది పోలీస్ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. వెలుగు మెప్మా పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి నగదు పంపిణీ చేశారు అని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పక్కా ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వాలంటీర్ల నుంచి వివరణ తీసుకోవాలని ఎంపీడీఓలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా సరే సో వాలంటీర్లు మాత్రం రెచ్చిపోతున్నారు. ఎన్ని కోడ్లు మాకు ఎన్నికల కోడ్ ఏం వర్తించదు, ఎన్ని సెక్షన్లు పెట్టినా సరే మేము వైసీపీకి మద్దతు ఇస్తాము, మేము ప్రచారం చేస్తామని చెప్పి కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర కోడ్ అమల్లో ఉన్న ఎన్నిక కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ వాలంటీర్లకు మాత్రం అది మాకు వర్తించదు అన్న ధీమా అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వారందరికీ కూడా వాలంటీర్లందరికీ కూడా వైసీపీ నేతల అన్నదానాలు ఇంకా పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైతే వాలంటీర్లు విధులకు హాజరు కావద్దు, వారు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు చేసినప్పుడు కూడా ఏవి మాకు పట్టవు అని కూడా వారంతా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా చూస్తే వారు ప్రభుత్వం నుంచి గౌరవవేతనం అయితే ఇది తీసుకుంటున్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా అంటే ప్రజాధనం వేతనంగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారని చెప్పి కూడా అందరూ అంటున్నారు. అయితే మాకు అటువంటి ఏవి వర్తించవు, గౌరవ వేతనం తీసుకుంటున్నాము, మేము సేవాభావంతో చేస్తున్నాము, అందుకని మాకు అటువంటి వర్తించవు అని చెప్పి వైసీపీ నేతలు అలాగే వాలంటీర్లు కొంతమంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వారు ఏదైతే ఈ ప్రచార పర్వాలో పాల్గొంటున్నారు, ఏదైతే నగదు రూపంలో కావచ్చు లేదా బహుమతుల రూపంలో కావచ్చు అవి కూడా యథేచ్ఛగా పంపిణీ చేయడంతో పాటు వైసీపీకే ఓటు వేయాలంటూ కూడా బహిరంగంగానే ప్రచారం చేస్తున్నప్పుడు కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలా అయితే కూడా లేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ కొంతమంది అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ వారి మీద ఎదురు తిరిగే పరిస్థితి, అంటే వాలంటీర్లు అధికారుల మీద కూడా ఎదురు తిరిగే పరిస్థితి కూడా నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే గన్నవరంలో సోరంపల్లిలో చూస్తే కనుక ఒక వాలంటీర్ 2 వాలంటీర్లు మేము ఖచ్చితంగా వైసీపీకి మేము ప్రశ్న చేస్తామంటూ బహిరంగ అక్కడ చెప్పడం కూడా జరిగింది. దీని మీద అధికారులు వాళ్ళని వివరణ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదైతే మేము ప్రచారం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి చేసి తీరుతామని కూడా వాళ్ళు స్పష్టం చేయడంతో అధికారులు దానిపైన ఎంపీటీఓకే వారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. వారి మీద ఇది మొదటి తప్పుగా అని చెప్పి హెచ్చరించి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్న వదిలివేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రకాశం జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లా పచ్చిపాడు కావచ్చు, అనేక చోట్ల కూడా వాలంటీర్లు బహిరంగానే ప్రచార పర్వానికి అయితే తెరలేపుతున్నారని చెప్పవచ్చు. ఈ చోట్ల కూడా వీళ్ళు ప్రచారం చేయడంతో పాటు
వైసీపీకి ఓటు వేయాలంటూ కూడా వారి పక్కన ఉండి బహిరంగ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వాడు నగదు ఇవ్వటం కానీ లేకపోతే బహుమతులు ఏమన్నా ఇవ్వాలన్నా కూడా మొత్తం వాలంటీర్స్ ద్వారానే పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళందరి 123, 129, 134 సెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించొద్దని చెప్పి చట్టాలు స్పష్టం చేస్తున్నప్పటికీ వీళ్ళు గా ఈ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తున్నారు. వీళ్ళ మీద ఐపీసీ సెక్షన్ 171F కింద కేసు పెట్టితే గానీ వీరి మీద చర్యలు తీసుకుంటే గానీ ఈ వాలంటీర్లను కూడా కొంత హెచ్చరిక వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా విపక్షాలు అయితే భావిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.